కిడ్స్ ఫస్ట్ నుంచి లైమ్ లైట్ లోనే ఉంటారు. కానీ అవుట్ సైడర్స్ మాత్రం ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్క బ్రేక్ వచ్చిందా ఇక కెరీర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవటం గ్యారంటీ. అలా లోకల్ దాటి పాన్ ఇండియా వెళ్ళిపోయింది మాత్రం తేజ సజ్జాని. తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ యంగ్ హీరో కెరియర్ హనుమానికి ముందు హనుమానికి తర్వాత. ఎందుకంటే హనుమానికి ముందు ఎన్ని సినిమాలు చేసినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తేజాని మోస్ట్ పాపులర్ చేసింది. అందుకే ఇప్పుడు చేసిన మిరాయి సినిమాని ఏకంగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కరణ్ జోహర్ హిందీలో రిలీజ్ చేశారు. శుక్రవారం రిలీజ్ అయిన మిరాయి పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లతో అదరగొడుతోంది. సిద్ధు జొన్నలగడ్డ అంటే ఎవరా అని ఒక సెకను ఆలోచిస్తారేమో, కానీ టిల్లు అంటే మాత్రం టక్కున గుర్తుకొచ్చేస్తాడు. ఆ రేంజ్ లో క్రేజ్ని సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకుముందు కొన్ని సినిమాలు చేసి కింద మీద పడిన సిద్ధుని టిల్లు సినిమా కంప్లీట్ గా మార్చేసి కెరియర్ కి కావలసిన బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ 100 కోట్లు కొల్లగొట్టి ఇంకాస్త నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. దాంతో సిద్ధు టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయిపోయాడు. నవీన్ పొలిశెట్టి ఈ హీరో పరిస్థితి కూడా అంతే. జాతిరత్నాలు సినిమాకు ముందు నవీన్ గురించి పెద్దగా తెలియదు, కానీ కోవిడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ హిస్టీరియా అంతా ఇంతా కాదు. జాతిరత్నాలు రిలీజ్ తర్వాత నవీన్ కి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. అలా ఒకేసారి జాతిరత్నాలతో లైమ్ లైట్ లోకి వచ్చిన నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నాడు. కన్నడలో అలా ఫుల్ మోస్ట్ వాంటెడ్ అయిన హీరో రిషబ్ శెట్టి. 2012 నుంచి నటిస్తూనే డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్న రిషబ్ శెట్టి కాంతారాతో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్నారు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన కాంతారా 400 కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ అయి హీరోగా రిషబ్ ని హైలైట్ చేసింది. ఇక అప్పట్నుంచి రిషబ్ కెరియర్ కంప్లీట్ గా మారిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం 100 కోట్లకు పైగా బడ్జెట్ తో కాంతారా ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు రిషబ్. మరి ఈ సినిమాతో ఆడియన్స్ ని ఎలా ఇంప్రెస్ చేయబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా ఒక్క సినిమా ఇచ్చిన బ్రేక్ తో కెరియర్ లో ఫుల్ బిజీ అయిపోయారు వీళ్ళందరూ.